ఫ్రెండ్స్, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో మరి ముఖ్యంగా మంగళగిరి నగర ప్రాంతంలో జనాభా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కార్పొరేషన్ అధికారులు ఊహకందని విధంగా జనాభా పెరుగుతుందనేటువంటి రికార్డ్స్ని బట్టి తెలుస్తూ ఉంది. ఈ ప్రాంతంలోనే మరి ముఖ్యంగా ఈ మంగళగిరి నగరం చుట్టుపక్కల ఈ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం ఇది అమరావతి రాజధాని ముఖద్వారంగా ఉండడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగపరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు ఎక్కువ మంది ఈ మంగళగిరి నగరం చుట్టూ అపార్ట్మెంట్లో నివాసం ఉండడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. దీంతో వీళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం అనేటువంటి కార్పొరేషన్కి మాత్రం ఒక విధంగా సవాల్ లాంటిదని చెప్పుకోవాలి. వాస్తవంగా ఎవరైనా సరే ఒక ప్రాంతంలో నివాసం ఉండడానికి 3 కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉంటాయి. వాటిలో విద్య, వైద్యం, రవాణా. ఈ 3 వసతులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎక్కువ మంది నివాసం ఉండడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మనకి అత్యవసరంగా ఏదన్నా అనుకోని విధంగా అనారోగ్యం పాలవటం కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, అలాంటి సమయంలో మనకి దగ్గరలో అందుబాటులో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనే అంశంపై ఆరా తీసినట్లయితే ఇక మంగళగిరిలో అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎయిమ్స్ హాస్పిటల్, ఆ తర్వాత ప్రభుత్వ హాస్పిటల్, ఆ తర్వాత చిన్నకాకని ఎన్ఆర్ఐ హాస్పిటల్. ఈ 3 కార్పొరేట్ తరహాలోనే గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎన్ఆర్ఐ అనేటువంటిది కావచ్చు, ఎయిమ్స్ హాస్పిటల్ కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాయి. మంగళగిరిలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలోనే చిన్నకాకాని క్యాన్సర్ హాస్పిటల్లో ప్రస్తుతం అత్యాధునిక సౌకర్యాలతో కూడుకున్నటువంటి 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఏప్రిల్ తర్వాత ప్రారంభోత్సవానికి మాత్రం భారీ ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు. ఇక ఎయిమ్స్ హాస్పిటల్, ఎన్ఆర్ఐ, తర్వాత ప్రభుత్వ హాస్పిటల్, ఆ తర్వాత ప్రభుత్వం నగరాన్ని 4 భాగాలు విభజించి పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్థాపించింది. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేటువంటివి అన్ని వర్గాల ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అవి ఎక్కడున్నాయి? మొట్టమొదటి చూసుకున్నట్లయితే టిట్కో కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ ప్రాథమిక కేంద్రం అనేటువంటిది టిట్కో కాలనీ లోపల ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చిన్నకాకాని హైవే ప్రక్కనే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంత ప్రజానీకానికి కూడా ఆ వైద్యశాల ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆత్మకూరు బైపాస్ రోడ్డు ఏదైతే అండర్ పాస్ ఉందో అక్కడ ఇంకొక ప్రాథమిక వైద్యశాలను ఏర్పాటు చేశారు. అది కూడా ఇందిరానగర్ ప్రాంత వాసులు కావచ్చు, ఆత్మకూరు ప్రాంత వాసులు అందరికీ ఈ పేదలకు మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మంగళగిరి అంటేనే స్లమ్ ఏరియా కానీ అందరికీ గుర్తొచ్చేది రత్నాల చెరువు. ఆ రత్నాల చెరువు పేదలందరికీ ఉపయోగపడే విధంగా రత్నాల చెరువు వెళ్ళేటప్పుడు బైపాస్ రోడ్ ప్రక్కనే మరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇట్లా నగరానికి నలువైపులా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మాత్రం ఈ పేదలకి ఎంతగానో వైద్యపరంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. అత్యవసర సమయాల్లో ఎక్కువ డబ్బులు భరాంచలేనటువంటి పేదలకి ఈ వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వైద్యపరంగా ప్రస్తుతం మంగళగిరి అంటే రాష్ట్ర స్థాయిలో అందరికీ గుర్తొచ్చేది ఎయిమ్స్ హాస్పిటల్. ఈ ఎయిమ్స్ హాస్పిటల్లో కేవలం 10 రూపాయల రుసుముతో అన్ని వర్గాల ప్రజానీకానికి కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఇక డాక్టర్స్ బజార్లో కూడా ఎంబీబీఎస్, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు అందుబాటులో ఉంటూ ఉన్నారు. ఇట్లా నగరానికి నలువైపులా ఎవరికి ఏ టైంలో ఇబ్బంది వచ్చినా వైద్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేషన్ అధికారులు ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేశారు.